హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి నూడిల్స్. చూడండి ఎంత బాగుందో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. రండి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే నూడిల్స్ చేయడానికి నేనైతే ఒక 3 తీసుకున్నాను. చూడండి మన ఇష్టం ఫ్రెండ్స్, మనం తినేది ఎంతో దానికి తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి, వాటర్లో వేద్దాం. ముందడే వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వాటర్ మరుగుతుంది కదా, కొద్దిగా మరిగేటప్పుడు మనం వేద్దాం. ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఇప్పుడు బాగా మరుగుతుందో, బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నూడిల్స్ అంటుకోకుండా వస్తుంది. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క నూడిల్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే బాయిల్ అవ్వకూడదు. ఉడికించేటప్పుడు ఇలాంటి ఎడాలపాటి గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. మనకు ఫుల్గా అయితే ఉడకకూడదు. ఒక 90% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. కొద్దిగా మెత్తబడాలి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకొని ఒక చిల్లీల గిన్నెలో వడపోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి ఒక చిల్లీలు గిన్నె తీసుకొని అందులో పోసేసుకోవాలి. ఇదంతా పోసేసుకొని ఇప్పుడు వెంటనే మనం చల్లనీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ దీనిపైన. ఇప్పుడు కొద్దిగా చల్లనీళ్ళు పోసుకోవాలి, లేకపోతే ఇంకా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసుకుంటూ ఇంకా చాలా వేడిగా ఉంది. ఇంకా కొద్దిగా చల్లనీళ్ళు పోసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, క్యాబేజీ ఈ విధంగా తరుక్కోవాలి సన్నలుగా. మ్యాగీ చల్లగా ఆరే లోపల నేను ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకొని బాగా ఇలా తిప్పుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో అయితే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా మనం ఆయిల్ అంతా పెనులో బాగా ఇలా హీట్ చేసుకోవాలి. బాగా ఇలా చుట్టూరా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా చేసుకుంటూ ఎక్కువ ఇలా కలిపేయకూడదు ఫ్రెండ్స్. ఆమ్లెట్ లాగా రావాలి. అప్పుడే మనకి పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట ఎగ్స్. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకోవాలి, క్యాబేజీ వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాము.
సరిపడా కారం వేసుకోవాలి, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు. మ్యాగీ మనకి ఎగ్స్ వెజిటేబుల్స్ ఫ్రెండ్స్, ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా 90% ఫ్రై అవ్వాలి అంతే. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అదంతా ఒకసారి ఇలా తిప్పేసుకున్న తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ అంత వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న నూడిల్స్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఇలా ఉండాలి ఫ్రెండ్స్. బాగా ఇలా ఇంకొక స్పూన్ సహాయంతో చేసుకోవాలి, లేకపోతే మనం తిప్పలేము. అంతా ఇలా బాగా కలిసే వరకు బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ మసాలా కొద్దిగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నూడిల్స్ మసాలా వేయాలి, ఇంకొద్దిగా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లతో ఇలా అంతా మసాలా అంతా మనం వేసిన వెజిటేబుల్స్ అంతా బాగా ఇలా కలిసే వరకు అంతా ఇలా కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగే ఉంటుంది సేమ్. చూడండి ఇలా అంతా బాగా కలిసే వరకు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో నిమ్మరసం వేస్తున్నాను. వెనిగర్ వేయాలి కదా, నేనైతే వెనిగర్ వేయటం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటున్నాను. వెనిగర్ అంత మంచిదైతే కాదు, కొద్దిగా ఒక 2 డ్రాప్స్ అంతా నిమ్మకాయ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా అంతా చూడండి ఇలా కలిసే వరకు కలిపేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. బాగా ఇలా తిప్పేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాము ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఫాస్ట్ సెంటర్లో నూడిల్స్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది, ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. ఎంత బాగుందో అంతే ఫ్రెండ్స్. నూడిల్స్ అయితే అయిపోయింది. చూడండి మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే అలా చేసేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.